అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వెన్నెల నిండిన కళ్ళు. రచయిత కొలిపాక రమామణి గారు. ఇక కథలోకి వెళితే, తల్లి చేసే గిన్నెల చప్పుడుకు మెలకువ వచ్చింది రాధకి. అమ్మా, ఇంత వేగిరం లేచిపోయావేం? ఇంకా బాగా చీకటిగా ఉంది అంది రాధ పక్క మీద నుంచి లేవకుండానే. వేగిరం లేవలేదమ్మా, 6 దాటింది. పైన బాగా మబ్బు పట్టి నీకు తెల్లవారనట్టు అనిపిస్తోంది. అన్నయ్య స్టేషన్కి వెళ్ళాడు అంది వర్ధనమ్మ. తెరచి ఉంచిన కిటికీలోంచి నల్ల మబ్బులు కనిపిస్తున్నాయి. మబ్బులు ముసురుకోవడం చూస్తే ఏ క్షణానైనా కుంభవృష్టి కురిసేటట్టు ఉంది. దూరంగా ఉన్న రావి చెట్టు మీద పక్షులు కోలాహలం చేస్తున్నాయి. రాబోయే వర్షపాతానికి తమ గూళ్ళ గతి ఏమవుతుందో అని కంగారు పడుతున్నట్టు. కాకులు కావు కావుమంటూ అవిరామంగా అరుస్తూ కొమ్మల మీద ఇటు అటు ఎగురుతూ ఆదుర్దా ప్రకటిస్తున్నాయి. ఇంట్లో వర్ధనమ్మ హడావిడి కూడా అలాగే ఉంది. ఉన్నది ఒక్క గది, వంటిల్లు. గది నిండా సామాను, కుర్చీలు, ఒక బల్ల. కొత్త కోడలు వస్తోంది. ఎలా సర్దుకోవడం? కొడుకు కోడలు గదిలో పడుకుంటే తను పెళ్లి కాని కూతురు రాధ వంటింట్లో పడుకోవాలి. వంటింట్లో ముందే చితచిత. వర్షం వచ్చిందంటే వేరే చెప్పాలా? అన్నిటికంటే ఇబ్బంది, గదికి వంటింటికి మధ్య తలుపులు లేవు. ఇన్నాళ్ళు మధ్య తెరగట్టారు. ఇప్పుడు తలుపులు పెట్టించమంటే వర్షాలు తగ్గనీయండి అంటారు ఇంటివారు. తలుపులు లేని గదిలో కాపురం చేయడానికి కొత్త కోడలు ఎంత సిగ్గుపడుతుందో. ఇటు పెళ్లి కాని రాధకు ఇబ్బందే. బయట ఆటో ఆగింది. రాధ, సరళ వచ్చినట్టుంది, లేచి పక్క చుట్టూ అంది వర్ధనమ్మ ముందు వరండాలోకి వెళుతూ. సరళ వచ్చి అత్తగారికి నమస్కారం చేసింది. సత్యం భార్య సామాను దింపించి లోపలికి తెచ్చాడు. రాధ బయటకు వచ్చి పలకరింపుగా నవ్వి వదినని ఆహ్వానించింది. రామ్మ, ముఖం కడుక్కున్నావా? కాఫీ ఇస్తా అంది వర్ధనమ్మ ఆప్యాయంగా. సరళ ముఖం కడుక్కున్నా అంటూ కాళ్ళు చేతులు కడుక్కొని వంటింట్లోకి వచ్చింది. రాధ పీట వాల్చి కూర్చోమంది. వర్ధనమ్మ కోడలి పుట్టింటి వారి యోగక్షేమాలు, ప్రయాణం వివరాలు అడుగుతూ కాఫీ కలిపి కొడుక్కి కోడలికి ఇచ్చింది. రాధ పళ్ళు తోముకు రాగానే ఓ గ్లాసు అందించింది. సత్యం ముందు గదిలో కూర్చొని పేపరు చదువుతున్నట్టు నటిస్తున్నాడు. గదికి వంటింటికి మధ్య ఉన్న తెర తొలగించడంతో వంటింట్లో మనుషులు కనిపిస్తున్నారు. వారి మాటలు వింటూ కూర్చున్నాడు. అతని దృష్టి మాటిమాటికి సరళ మీద పడుతోంది. ఆమెని చూస్తున్న కొద్దీ ఒక్కసారి ముట్టుకోవాలనే కోరిక కలుగుతోంది అతనికి. కానీ ఈ చిన్న ఇంట్లో అది సాధ్యమా? రాత్రి దాకా ఆగాలి. ఇంకా ఎన్ని గంటలు? అతను మనసులోనే లెక్కించుకొని నిట్టూర్చాడు. సత్యం, ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నావా? సెలవు పెట్టావా అంది తల్లి. లేదమ్మా, ఆఫీస్కి వెళతాను అన్నాడు సత్యం. సెలవు పెట్టి ఏం చెయ్యాలి? మొదటి రోజే భార్యని ఒంటరిగా బయటికి తీసుకెళ్లాలంటే సంకోచంగా ఉంది. రాధ ఏమనుకుంటుంది? వర్ధనమ్మ వంట మొదలుపెట్టింది. సరళ గదిలోకి వచ్చి బట్టలు తీసుకుంటోంది. ఆమె తలలో ఎండిపోయిన సంపెంగలు గులాబీ ఉన్నాయి. అవి తీసి కిటికీలో పెట్టి జడ విప్పుకుంది. ఆమె చేతులు పైకెత్తి పూలు తీస్తూ ఉంటే సత్యం కళ్ళు అక్కడే చిక్కుకుపోయాయి. అది గ్రహించిన సరళ సిగ్గుతో ముఖం పక్కకి తిప్పుకుంది. ఆమె పెదవుల మీద ఒక్క హాస్యరేఖ విరిసింది. రాధా, సరళ తలంటు పోసుకుంటుందేమో, కుంకుడుగాయలివ్వు అంది వర్ధనమ్మ. సరళ బట్టలు తీసుకొని నీళ్ల గది వైపు నడిచింది. ఆమె తిరిగి వచ్చేదాకా సత్యం పేపర్ మొదటి పేజీ తిప్పలేదు. తల తుడుచుకుంటూ వచ్చింది సరళ. ముఖానికి పాదాలకి పసుపు ఛాయ. రాధ వచ్చి బొట్టు కాటుక అద్దం చూపించింది. ఎర్రటి బొట్టు కాటుక దిద్దుకొని జుత్తు చిక్కు తీసుకుంటోంది సరళ. రాధ, నువ్వు కూడా స్నానం చేసేయి. అన్నయ్యకి మళ్ళీ ఆఫీస్ టైం అవుతుంది. నేను క్రిందకెళ్తున్నా, కూరల బండి వచ్చింది అంటూ వర్ధనమ్మ కూరల బుట్ట తీసుకొని వెళ్ళింది. రాధ బట్టలు పట్టుకొని స్నానాల గదికి వెళ్ళింది. ఆమె తలుపు వేసిన చప్పుడవగానే సత్యం ఒక్క ఉదుటున లేచి సరళ దగ్గరికి వచ్చి ఆమెని
గాఢంగా కౌగిలించుకున్నాడు. ఏమిటిది, ఎవరైనా చూస్తారు అంది సరళ తడబాటుగా. ఈ 2 నిమిషాలే మనకి లభించే ఏకాంతం, వృధా పోనీయకు అన్నాడు సత్యం ఆమె పెదవులు చుంబిస్తూ. మీరిందాకటి నుంచి కొంగజపం చేస్తున్నారని తెలుసు అంది సరళ నవ్వుతూ, అతన్ని తప్పించుకోవాలని చూస్తూ. ఆమెకి భయంతో ఉద్వేగంతో చిరుచెమటలు పోస్తున్నాయి. ఆమె కళ్ళలో భయం అతన్ని మరింత కవ్వించింది. రెట్టింపు కోరికతో సత్యం భార్యని దగ్గరకు తీసుకున్నాడు. కానీ మరుక్షణమే వర్ధనమ్మ అడుగులు వినపడటంతో వారిద్దరూ విడిపోయారు. సరళ భర్త వదిలేసిన పేపరు పట్టుకొని వంటింట్లోకి పరుగెత్తి పీట మీద కూర్చొని పేపరు ముందేసుకుంది. సత్యం అలమారా దగ్గరికి నడిచి షేవింగ్ సామాన్ తీసుకున్నాడు. తువ్వాలు మర్చిపోయి స్నానాల గదికి వెళ్ళి మరో నిమిషంలోనే బయటికి వచ్చిన రాధని వాళ్ళిద్దరూ చూడనే లేదు. చూడకూడనిది చూసినట్టు రాధ కించపడుతూ సిగ్గుతో తువ్వాలు లేకుండానే తిరిగి స్నానాల గదికి వెళ్ళి తలుపు వేసుకుంది. కానీ ఆమె చాలాసేపటిదాకా తేరుకోలేకపోయింది. సినిమాలో ఎంతోమంది స్త్రీ పురుషులని అతి సన్నిహితంగా చూస్తూనే ఉంటుంది. అప్పుడు ఉద్రేకం కంటే ఒక రకమైన జుగుప్స వెగటు కలుగుతుంది. కానీ ఈరోజు రాధ మనసు అదోలా అయిపోయింది. మాటిమాటికి అన్న సరళను గాఢంగా కౌగిలించుకొని పెదవుల మీద చుంబించడమే గుర్తుకు వస్తోంది. రాధ బయటికి వచ్చేసరికి తుంపరగా మొదలైన వర్షం ధారాపాతంగా కురవసాగింది. అబ్బాయి, ఈ వర్షంలో ఎలా వెళ్తావు? ఈరోజు ఆఫీస్ మానేయకూడదా? కోడలు కూడా వచ్చింది అంది వర్ధనమ్మ పచ్చడి రుబ్బుతూ. ఇంట్లో కూర్చొని ఏం చేయాలమ్మా, వెళ్ళిపోతాను అన్నాడు సత్యం. నిజమే, కొడుకు ఇంట్లో ఉంటే ప్రయోజనం ఏమిటి? కొడుకు కోడలు కాసేపు ముచ్చటలు చెప్పుకోవడానికి కూడా ఈ ఇంట్లో ఏర్పాటు చేయలేదు. కానీ ఆ రోజు వర్షం నిమిషానికి హెచ్చిందే కానీ తగ్గలేదు. కుంభవృష్టిగా కురుస్తున్న ఆ వర్షంలో సత్యం బయటికి కదలలేకపోయాడు. 10 గంటల దాకా చూసి ఆఫీస్ బట్టలు విప్పేసి లుంగీ కట్టుకు కూర్చున్నాడు. ఇంట్లో అందరి భోజనాలు అయ్యాయి. వర్ధనమ్మ వంటింట్లో పని అవగానే గుడ్డ పెట్టి తుడిచింది. కానీ వంటిల్లు తడిగానే ఉంది. తలుపులు వేసేస్తే ఇంట్లో తడి ఆరదు. తెరిచి పెడితే జల్లు కొట్టి మరింత తడి ఇంట్లో. చేసేది లేక నలుగురు ముందు గదిలోకే చేరారు. రాధ, సరళ కాసేపు కబుర్లు చెప్పుకొని చివరికి చెరో పుస్తకం పట్టుకొని చాపల మీద వాలారు. వర్ధనమ్మ వంటింటి గుమ్మానికి చేరువగా ముడుచుకొని పడుకుంది. సత్యం పడక కుర్చీలో వాలి కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకొని ఆలోచనలో పడ్డాడు. పెళ్లికి ముందు సత్యం ఎన్నో ఆలోచనలు చేశాడు. కానీ ఇలాంటి సమస్య వస్తుందని ఎక్కువగా ఊహించలేదు. అతనిని వేధించిన సమస్యల్లా రాధ పెళ్ళి. చెల్లెలి పెళ్ళి కానిదే తను చేసుకోకూడదు అనుకున్నాడు. కానీ రాధకి ఒక్క సంబంధము నిశ్చయం కాలేదు. అతనికి చిన్నప్పటి నుంచి కమ్యూనిస్టుల వైపు కొంచెం మొగ్గు ఉంది. వారి సాహిత్యమంతా చదివి జీర్ణించుకున్నాడు. అతనికి కుల వ్యవస్థ అంటే అయిష్టం. కట్నాలు ఇచ్చి పుచ్చుకోవడం అసహ్యం. కట్నాలు ఇవ్వకుండానే పెద్ద చెల్లెలి పెళ్లి చేశాడు. అయితే బావగారు కావలసినవాడు, మేనత్త కొడుకు. సత్యం మీద అభిమానంతో అతని చెల్లెల్ని వివాహమాడాడు. కానీ రాధకి ఆ అదృష్టం కలిసి రాలేదు. కట్నాలు లేకపోయినా లాంఛనాలు కావాలంటారు పెళ్ళికొడుకు వాళ్ళు. డబ్బు ఏ రూపంలో ఇస్తేనేం? ఇద్దరు స్త్రీ పురుషుల కలయిక ప్రకృతి సహజం, సృష్టికి మూలం. దానికి ఈ డబ్బు పిశాచం అడ్డు ఎందుకు? సత్యం తనకి కట్నం కానుకలు వద్దన్నాడు. వివాహంలో ధనం ఏ రూపంలోనూ గ్రహించనన్నాడు. అతని ఉన్నత భావాలు తెలిసిన ఆడపిల్లలు గల కుటుంబీకులు సత్యం చుట్టూ తిరిగారు. రాధ పెళ్లి కానిదే తను చేసుకోదలుచుకోలేదు సత్యం. కానీ ఎన్నాళ్ళు? అతనికి 30 దాటాయి. ఆడకైనా మగకైనా పెళ్లికో వయసుంది. ఆతృతపడింది తల్లి. కూతురు కోసం కొడుకు పెళ్లి ఎన్నాళ్ళాగుతుంది? తనకి కూతురు కొడుకు సమానమే. రాధకి పెళ్లి వేళ ఎప్పుడు కలిసి వస్తే అప్పుడే చేస్తుంది. సత్యాన్ని ఒప్పించి పెళ్లి చేసింది వర్ధనమ్మ. పెళ్లి కానంతసేపు ఉండే వాంఛ వేరు. అప్పుడు ఎలా ఉండగలిగేవాడో కానీ సత్యం ఇప్పుడు సరళని చూస్తూ కోరికతో వేగిపోతున్నాడు. ఆమె పొందు కోసం తహతహ ఎక్కువైంది. క్షణాలు యుగాలలా గడుస్తున్నాయి. కానీ గంటలు గడిచినా చీకటి పడినా తనకి సరళతో ఏకాంతం ఎలా లభిస్తుంది? వర్ధనమ్మ ముడుచుకు పడుకుందే కానీ కంటి మీద కునుకు రాలేదు.
కొడుక్కి బలవంతంగా పెళ్లి చేసింది. కానీ ఈ సమస్యని ఎలా పరిష్కరించడం? గది ఏర్పాటు ఎలా? నిన్న రాత్రంతా ఆలోచించి గుమ్మానికి క్రింద మేకులు కొట్టి తెరలకి తాళ్ళు కట్టి మేకులకి బిగించి తెర ఎగరకుండా ఉంచవచ్చు. తలుపు వేసినట్టే ఉంటుంది అనుకుంది. కానీ ఈరోజు ఈ కుంభవృష్టి కొంప ముంచుతోంది. రాత్రి తాను కూతురు ఎక్కడ పడుకుంటారు? ఇటు కొత్త కోడలు, అటు వయసు వచ్చిన కూతురు. కోడలికి ఎంత సిగ్గుగా ఉంటుందో రాధకి అంత సంకోచంగా ఉంటుంది. కానీ ఏం చేయడం భగవంతుడా అనుకుంది నిట్టూరుస్తూ. గంటలు గడుస్తున్న కొద్దీ ఆమెకి తన అసహాయత మీద కోపం వస్తోంది. క్రొత్తగా పెళ్ళైన వారిద్దరినీ తాను వంచినట్టు బాధ కలుగుతోంది. సరళకి పుస్తకంలో అక్షరాలు గజిబిజిగా కనిపిస్తున్నాయి. మాటి మాటికి భర్త రూపం కనిపిస్తోంది. ఆమెకి ఉదయం భర్త చేసిన పని గుర్తుకు వచ్చి ఒకవైపు భయం, రెండో వైపు తీయని ఊహ కదులుతున్నాయి. ఈ వర్షపు రాత్రి తమకి ఏకాంతం లభించడం అసంభవం. పాపం అత్తగారు రాధ ఎక్కడికి వెళతారు? కానీ సత్యం వాంఛ తనకు తెలుసు. అతని ఉత్తరాలలోనే అతని ఆతృత బయటపడుతోంది. ఏ రాత్రో అందరూ పడుకున్నారని చెప్పి తన పక్కన చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. సరళకి తలుచుకున్న కొద్దీ భయం వేసింది. తానతన్ని ఎలా ఆపగలదు? రాధ పుస్తకం ప్రక్కన పెట్టి ప్రక్కకు తిరిగి కళ్ళు మూసుకుంది. ఆమె తలంతా గందరగోళంగా ఉంది. నూతన దంపతులకి మధ్యగా తను తల్లి. సరళ అన్న ఏమనుకుంటున్నారో? తల్లి కూతురు పానకంలో పుడకల్లా ఉన్నారని తిట్టుకుంటున్నారేమో. తానేం చేయగలదు? వారిద్దరి మధ్య ఎలా అడ్డు తొలగగలదు? ఎక్కడికి వెళ్ళగలదు? అన్నగారిలాగే రాధకి కొంత ఆధునిక భావాలు ఉన్నాయి. కట్నం కానుకలు లేకుండా తన పెళ్లి జరగాలి. చేసుకునేవాడు డబ్బు కోసం కాకుండా తనని చూసే చేసుకోవాలి. రాధకి కాబోయే భర్త భోగభాగ్యాల మీద పెద్ద ఆశలు లేవు. అతను ఉద్యోగస్తుడై స్వతంత్రుడై ఆమెని పోషించగల స్థితిలో ఉంటే చాలు. ఆమె కోరికలు చిన్నవైనా రాధకి అనువైన సంబంధం ఒక్కటి రాలేదు. ప్రతివారు డబ్బు పరంగా ఏదో ఆశతో ఉన్నవారే. ఏమీ లేకపోతే పెళ్ళి పెద్ద ఎత్తున ఘనంగా చేయండి అంటారు. తన పెళ్లి పేరుతో అన్న కష్టార్జితం వృధా కావడం రాధకి ఇష్టం లేదు. ఆమె బిఏ చదివింది. కానీ ఉద్యోగ ప్రయత్నం ఒక్కటి ఫలించలేదు. ప్రతి ఉద్యోగానికి రికమెండేషన్ కావాలి, లంచం కావాలి. నా తెలివితేటలు చదువు చూసి ఉద్యోగం ఎందుకివ్వరు అని బాధపడేది రాధ. చెల్లెలి ఉద్యోగం కోసం ఇంకొకరి కాళ్ళు పట్టుకోవడం కాని పని సత్యానికి. ఇటు ఉద్యోగం, అటు వివాహం లేకుండా మిగిలిపోయింది రాధ. నా కొడుక్కి లౌక్యం లేదు అనుకుంటుంది లోకజ్ఞానంతో అనుభవాలు పండిన వర్ధనమ్మ. రాధకి విజయన్ గుర్తుకు వచ్చాడు. అతడు సత్యం స్నేహితుడు, ఒక రకంగా శిష్యుడు. ఒకసారి సత్యం రాధతో అన్నాడు, నువ్వు విజయన్ పెళ్లి చేసుకోకూడదా? అతనికి నువ్వంటే అభిమానమే. ఆమె కొంచెం తికమక పడింది. విజయన్ హరిజనుడు. తనకి అతనికి పొత్తు కుదురుతుందా? ఎందుకు కుదరదు రాధ? అతను చదువుకున్నాడు, ఉద్యోగస్తుడు, మంచివాడు. నిన్ను బాగా చూసుకోగలడనే ధైర్యం ఉంది నాకు అన్నాడు సత్యం. రాధ ఏం మాట్లాడలేదు. పుస్తకాలలో చదవటం వేరు, నిజంగా కార్యరూపంలో చేసి చూపడం వేరు. చెల్లెలి మౌనాన్ని అర్ధాంగీకారంగా గ్రహించి సత్యం తల్లి ముందు కదిపాడు ప్రసంగాన్ని. వర్ధనమ్మ ముఖం చిట్లించింది. సత్యం, మనం ఎంతగా అన్ని కులాల వాళ్ళు ఒకటే అన్నా నిజానికి కలవడం కష్టం. వాళ్ళ భోజనం మన భోజనం వేరు, వారి ఆచార వ్యవహారాలు మనవి వేరు. పోనీ ఇవన్నీ కాదనుకున్నా మన వాళ్ళంతా 4 మాటలు అంటారు అంది. అమ్మ, నువ్వనుకునే కులాలు ఇప్పుడు లేవమ్మా. ఉన్నవి 2 కులాలు. మన సంఘంలో డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు. డబ్బుంటే తక్కినవన్నీ కప్పబడిపోతాయి. అతను హరిజనుడు. ప్రభుత్వం వారికిస్తున్న కేటాయింపులతో తొందరగా ప్రమోషన్స్ వచ్చి మా అందరికంటే విజయన్ ముందుకు పోగలడు. ఒక్కసారి అతను పెద్ద ఉద్యోగస్తుడయ్యాడంటే అతని పరపతి పెరుగుతుంది. సంఘం అతని చుట్టూ తిరుగుతుంది. ఇంక భోజనం అంటావా? అది భార్యాభర్తలిద్దరూ పరిష్కరించుకోవాలి. కొత్త సమాజం పునాదులేర్పడాలంటే కొంత త్యాగం, కొంత సర్దుబాటు తప్పదు అన్నాడు సత్యం. కానీ వర్ధనమ్మ సమ్మతించలేదు. రాధ మౌనం వహించడం చూసి సత్యం మళ్ళీ ఆ ప్రసంగం తీసుకురాలేదు. ఈరోజు రాధకి విజయన్ గుర్తుకు వస్తున్నాడు. నల్లగా, పొడవుగా,
నుదుటి మీద మచ్చతో ఉంటాడు విజయన్. కానీ అతను మాట్లాడుతూ ఉంటే అతని మంచితనం, సహృదయత ఎదుటి మనిషిని ఆకర్షిస్తాయి. రాధ అతనికి ఎదురుగా కూర్చొని ఎన్నోసార్లు మాట్లాడింది, వాదించింది. కానీ విజయన్ ఏనాడు అసభ్యంగా కానీ హేళనగా కానీ మాట్లాడలేదు. పాలవాడి కేకతో లేచింది వర్ధనమ్మ. వర్షం తగ్గుముఖం పట్టింది. ఎవరి ఆలోచనలతో వారు లేచారు. నిశ్శబ్దంగా వర్ధనమ్మ ఇచ్చిన టీ తాగి పనులలో పడ్డారు. వర్ధనమ్మ రాత్రి వంట ప్రయత్నం చేసింది. సరళ, రాధ ముఖాలు కడుక్కొని జడలు వేసుకున్నారు. వర్షం తగ్గడం చూసి సత్యం బయటికి తిరగడానికి వెళ్ళాడు. సత్యం వస్తూనే చేతిలో ఉన్న అరటి పండ్లు తల్లికిచ్చాడు. వర్షం నిలిచిపోయింది. వర్ధనమ్మ తొందరగా భోజనాల హడావిడి ముగించి వంటిల్లు శుభ్రం చేసింది. పొడిగుడ్డ పెట్టి 2-3 సార్లు తుడిచింది. గోడ ప్రక్కగా ఆరిన వైపు చాపపరిచి తనకి కూతురికి పక్కపరిచింది. రాధ, సరళ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు సత్యాన్ని ముందు వరండాలోకి పిలిచి గుసగుసలాడింది వర్ధనమ్మ. సత్యం, గుమ్మానికి క్రింద మేకులు కొట్టాను, తెరగుడ్డకి తాళ్ళు కట్టాను. రాత్రి ఆ మేకులకి తాళ్ళు కట్టే, తెర కదలదు. సత్యం తల్లి మాటలు వింటూ సిగ్గుపడ్డాడు. అన్నగారు గదిలోకి రాగానే రాధ వంటింట్లోకి వచ్చి తల్లి పక్కన పడుకుంది. వర్ధనమ్మ లైట్ ఆర్పింది. తల్లి కూతుళ్ళకి ఆ ప్రక్క ఇరుకుగానే ఉంది. ప్రక్క గదిలో నూతన దంపతులు ఉన్నారని ఊహించుకోగానే రాధకి ఏదోలా ఉంది. పక్క గదిలోంచి సవ్వడి లేదు. అమ్మా అంది రాధ. నేనొక మాట చెప్తాను, ఏమీ అనుకోవు కదా? వర్ధనమ్మ ఆశ్చర్యపోయింది. నేను విజయన్ని పెళ్లి చేసుకుంటా. వర్ధనమ్మ మాట్లాడలేదు. రాధ ఇలాంటి మాట చెబుతుందని ఆమె ఊహించలేదు. నీకు నా పెళ్లి సమస్య తీరుతుంది, అన్నకి గది సమస్య ఉండదు. రాధే మళ్ళీ అంది. వర్ధనమ్మకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భర్త పోయిన తర్వాత ఎన్నో సమస్యలు వచ్చాయి. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. అన్నీ నెట్టుకు వచ్చింది. కానీ ఈ చిన్న కూతురు పెళ్లి సమస్య తనని పెనుభూతంలా పీడిస్తోంది. విజయన్ మంచివాడమ్మా. అన్నయ్యకి మంచి స్నేహితుడు. నిజమే, అతను మంచివాడే. కానీ అతని కులం, తన పిల్లలతో పాటు తను మారాలి. క్రొత్త సంఘానికి పునాదిరాళ్ళు ఎవరో ఒకరు వెయ్యాలి. ఆ పునాది వేసేవారిలో తన కుటుంబం ఎందుకు ఒకటి కాకూడదు? పునాదిరాళ్లలో తన కూతురు సౌఖ్యం నలిగిపోవచ్చు, లేదా ఉన్నతంగా ఆదర్శంగా లేచి నిలబడవచ్చు. క్రొత్త ప్రయోగాలు ఆచరణలో పెట్టినప్పుడు ఈ సంశయం తప్పదు. కులస్తుడికిస్తే మాత్రం రాధ సుఖ సంతోషాలతో కాపురం చేసుకుంటుందనే భరోసా ఎక్కడా? పెళ్ళే ఒక జూదం. వారి వారి అదృష్టాన్ని బట్టి వివాహం ఫలిస్తుంది. అతనిది ఏ కులమైతేనేం, విజయంది మంచితనమే కులం. సరేనమ్మా, రేపు అన్నయ్యతో మాట్లాడతా. వర్ధనమ్మ రాధ తల మీద చెయ్యి వేసింది. రాధకి చాలాసేపటిదాకా నిద్ర పట్టలేదు. పక్క గదిలో లైట్లార్పడం, సత్యం మెల్లిగా వచ్చి పరదా తాళ్ళు బిగించడం కనిపెడుతున్న రాధ పెదవుల మీదకి నవ్వు వచ్చింది. ప్రొద్దుటి నుంచి ఉన్న సంక్షోభం ఆమె మనసులోంచి మాయమైంది. ఆమె కళ్ళ ముందు సరళ, సత్యం కనిపించారు. కానీ కాసేపటికే వారిద్దరి బొమ్మ చెదిరిపోయి విజయన్, తను కనిపించారు. ఆ బొమ్మలో విజయన్ గుండెల మీద తలపెట్టుకొని రాధ సుఖనిద్రలో ఉంది. అతని చెయ్యి ఆమెని పొదివి పట్టుకుంది. కిటికీలోంచి ప్రశాంతమైన ఆకాశం, నక్షత్రాలు కనిపిస్తున్నాయి. చంద్రుడు పైకి వస్తూ వెన్నెల తెస్తున్నాడు. రావి చెట్టు కొమ్మల చిగుర్లు వెన్నెలలో తలతలా మెరుస్తున్నాయి. చెట్టు మీది పక్షులన్నీ గూళ్ళల్లో వెచ్చగా సుఖనిద్రలో ఉన్నాయి. కళ్ళలో వెన్నెల నింపుకొని చక్కగా కళ్ళు మూసేసింది రాధ. ఇక ఆ వెన్నెల ఆమె కళ్ళలో కాపురం చేయాలనే ఆశతో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.